రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం అని చెప్పుకుంటూ నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లు ఏతుందో ఆ బిల్లును జాతీయ మానవాళిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆ బిల్లులో ఎటువంటి శాస్త్రీయత లేదు, ఎటువంటి సారూప్యత లేదు. ఆ బిల్లు కేవలం దళితుల్ని విభజించడానికి, దళితుల్ని అనైక్యత గురి చేయడానికి, దళితుల అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి, దళితుల యొక్క జీవన విధానాన్ని ధ్వంసం చేయడానికి ఏర్పాటు చేసిన బిల్లుగా మేము జాతీయ మానవాళిగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు షమీమ్ అఖ్తర్ పేరుతోటి ఏకసభ్య కమిషన్ వేసి ఈరోజు ఆ రిపోర్టు తీసుకొచ్చి ఆ రిపోర్టు బేస్ చేసుకునే ఈరోజు ఈ బిల్లు ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నటువంటి పాలకవర్గం ఏతుందో వారి యొక్క బుద్ధి మార్చుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఎందుకంటే షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ ఏతుందో ఏకసభ్య కమిషన్ అనేది మొత్తంగా ఏకపక్షంగా మాది ఉపకులాలకు మాత్రమే ఏకపక్షంగా ఏర్పాటు చేసుకున్న బిల్లు ఈరోజు మానవుల యొక్క అస్తిత్వాన్ని, మానవుల యొక్క జీవన విధానాన్ని ధ్వంసం చేసినటువంటి బిల్లుగా జాతీయ మానవాళిగా మేము చెప్పాల్సిగా ఉన్నాం. అంతేకాకుండా ఆర్టికల్ 341 సవరించకుండా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా పక్కన పెట్టి ఈరోజు ఏదైతే బిల్లును పాస్ చేసిందో అది పూర్తిగా ఆగస్టు 1 తీర్పుకు విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదో ఎంపిరికల్ డేటా ఏదైతే మొత్తం సమగ్ర నివేదికలతోటి శాస్త్రీయతో వర్గీకరణ చేయాలని చెప్పిందో ఆ యొక్క నివేదికలు కూడా ఇంతవరకు షమీమ్ అఖ్తర్ రిపోర్టును ఈ యొక్క ఎమ్మెల్యేకు ఎక్కడ కూడా బయటపెట్టకుండా ఈరోజు శాస్త్రీయతతో చేస్తున్నా అని చెప్పి నిన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్షాలు అన్ని పార్టీలు ఒకటే మాట్లాడుతూ ఉన్నాయి. ఈరోజు మేము చెప్తాను, 3 నెలలు కష్టపడి 3 నెలలు తిరిగినటువంటి షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఏడు దాచిల్లు, ఏ బొందలు పట్టిల్లు. షమీమ్ అఖ్తర్ రిపోర్టు బయట పెట్టకుండా షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో ఎవరి జీవితం ఎట్లుంది, ఎవరి జీవన విధానం ఎట్లుంది, ఎవరి యొక్క అక్షరత ఎట్లుంది, ఎవరి జనాభా ఎట్లుంది, ఎవరు ఉద్యోగాలు ఉన్నారో ఆ అంశాలు స్పష్టంగా ఉంటాయి. కానీ అవేమీ బయటపెట్టకుండా ఈరోజు శాస్త్రీయంగా ఈ యొక్క వర్గీకరణ జరిగిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పాలకులు ఉన్నారో ఆ విధానం మార్చుకోవాలి. షమీమ్ అఖ్తర్ రిపోర్టు బయటపెట్టకుండా మీరు ఎట్లా శాస్త్రీయతతో బిల్లు పాస్ చేసిందో రేపు కోర్టులు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మేము ఒకటే చెప్పాల్సుకున్నాం, మాలాడు సోదరులు ఇప్పటికైనా ప్రత్యక్ష పోరాటాలు సిద్ధంగా ఉండాలి. మాలలు తమ అస్తిత్వం కోసం బయటకు రావాల్సినటువంటి అంశం రానే వచ్చింది. ఇటువంటి పాలకులకు బుద్ధి చెప్పడానికి మాలలంతా ఒక్కతాటి మీద రావాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న అసెంబ్లీలో కూడా ఎవరు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడుకోవడం సిగ్గుచేటు. ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, ఈ సారూప్యత లేనటువంటి, శాస్త్రీయత లేనటువంటి ఈ యొక్క వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీలు కూడా అదే నిర్ణయిస్తున్నాయి. ఆ పార్టీల యొక్క విధానాన్ని కూడా మేము ఎండగట్టదలుచుకున్నాం. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలలో మానవుల సత్తా చూపిస్తాం, మానవులు తగిన గుణపాఠం చెప్తారు. గతంలో ఏ రకంగా అయితే గత పాలకులు వర్గీకరణ కోసం ప్రయత్నం చేసిలో అదే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులకు రేపు బుద్ధి చెప్పడానికి మానవులు సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మానవులు ఇప్పుడు 2 రకాల పోరాటాలు సిద్ధంగా ఉండాలి. మొదటిది ఈరోజు ప్రత్యక్ష పోరాటాలు ముందు రావాలి, రెండవది న్యాయ పోరాటాలు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు తప్పు తలకగా ఉన్నటువంటి బిల్లు ఏతుందో ఆ బిల్లును వ్యతిరేకిస్తూ మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానికి జాతీయ మానవులుగా మేము సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి బిల్లులు ఇవి మా దళితుల యొక్క బతుకులకు చిల్లులు లాంటివి అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇటువంటి వాటికి మద్దతు తెలిపిన పార్టీలకు కూడా గుణపాఠం చెప్పడానికి మానవులు సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరించాల్సుకున్నాం. జై భీమ్. ఖబర్దార్ మనువాదులారా, ఖబర్దార్ మనువాదులారా. ఈరోజు బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో సుమారు 20 రాష్ట్రాలు పైకి ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ వర్గీకరణ బిల్లు అంశాన్ని తీసుకురాలి. ఎక్కడ కూడా బీజేపీ ఈరోజు మనవాద సిద్ధాంతంతో ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇప్పించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవడానికి ఉసుగొల్పి ఈరోజు వెనుకుండి నాటకం ఆడుతూ ఉన్నాయి. మనవాద సిద్ధాంతాన్ని వెనుకుండి నడిపిస్తూ ఈరోజు పాలకులు మానవుల యొక్క అస్తిత్వం దెబ్బ కొట్టేటువంటి కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క బీజేపీ పార్టీ కేంద్రంలో చేసుకున్న ఈ నిర్ణయాల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయాన్ని పొందబెట్టడానికి మానవులు సంసిద్ధంగా భవిష్యత్తులో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ న్యాయస్థానంలో వీగిపోయే ఈ అంశానికి మనందరం కూడా మద్దతుగా ఉండాలని చెప్పి కూడా కోర్టు ఆశ్రయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పాల్సుకున్నాం. జై భీమ్. ఖబర్దార్ మనువాదులారా, ఖబర్దార్ మనువాదులారా. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. వ్యతిరేకిద్దాం ఎస్సీ వర్గీకరణ బిల్లును, వ్యతిరేకిద్దాం
వ్యతిరేకిద్దాం ఎస్సీ వర్గీకరణ బిల్లును, వ్యతిరేకిద్దాం ఎస్సీ వర్గీకరణ బిల్లును. జై